హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను బాగున్నానండి. నేను చెప్పాను కదండీ మీకందరికీ నేను కాంబో రెసిపీస్ ఇచ్చేస్తాను. సో దట్ మీరు కూడా నా మాటలు బోర్ కొట్టవు. సో దట్ ఎందుకంటే మీరు అంత టైం నా గురించి వినడానికి వేస్ట్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది నాకు తెలుసండి. బికాస్ మనం ఉన్న ఈ హెక్టిక్ షెడ్యూల్‌లో మనకి బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బోలెడన్ని టెన్షన్స్ ఉంటాయి. బోలెడన్ని పనులుంటాయి. అందులో మనం ప్రత్యేకంగా మనం ఈ 10 మినిట్స్, 15 మినిట్స్ అనేది మనం స్పేర్ చేయడం అనేది చాలా కష్టం. నాకు అర్థమవుతుందండి. సో దట్ అందుకే నేను ఏం చేశానంటే ఒకే 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 వీడియోలో మీకు మొత్తం 3, 4 రెసిపీస్ వచ్చేటట్టు. ఒకవేళ పెద్దదైతే 3 వస్తాయి. చిన్న చిన్నవైపోతే మీకు 4 వచ్చేస్తాయి. లాస్ట్ టైం కూడా నేను 4 రెసిపీస్ పంపించేశాను. ఇప్పుడు మళ్ళీ నేను పంపిస్తున్నాను. 3 4 వస్తాయి మీకు. సో మీరు కూడా కంపల్సరీ ఈ ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ కంటెంట్ మార్చాను. సో మీరు కూడా మీ దృష్టిలో పెట్టుకుని నన్ను నా పాటలు ఆదరించండి. నా పాటలు వినండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ కొట్టండి. ఎక్కువ మంది వీక్షించడానికి ప్రయత్నించండి. బికాస్ యూట్యూబ్ నడపడం అంటే చాలా కష్టం. సో నేను కూడా కష్టపడుతున్నానండి ఈక్వల్‌గా. సో పాటలు పాడడం అంటే మామూలు కాదండి. ఎక్కడి నుంచో వెతుక్కోవాలి. ఆ లిరిక్స్ అన్నీ మళ్ళీ నేర్చుకోవాలి. మీకందరికీ తెలుసు నేను ప్రొఫెషనల్‌ని కాను. నేను ఎలాంటి సంగీతం నేర్చుకోలేదు. బట్ అయినా సరే నేను ప్రెజెంట్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఒక నార్మల్ యూట్యూబర్‌గా, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌గా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక మన నార్మల్ పర్సన్‌ని మనం సపోర్ట్ చేయాలి అని అనుకోండి చాలు. ప్రొఫెషనల్స్ ఎలాగో పైకొచ్చేస్తారు. నాలాంటి నార్మల్ అమ్మాయి పైకి రావాలి కదా! అందుకే తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీ లేదండి. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. బట్ మాక్సిమం మీ అందరిని నేను అలరించడానికే ప్రయత్నిస్తాను. నా పాటల ద్వారా, నా మాటల ద్వారా, నా రెసిపీస్ ద్వారా. అంతకన్నా ఏం చెప్పట్లేదండి నేను. ఎక్కువ టైం కూడా తీసుకోను. మిమ్మల్ని బోర్ కొట్టనివ్వను. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. నా పాటలు వినండి. నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. నలుగురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదొక్కటే నేను కోరుకుంటున్నానండి. ఇక మనం నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను ఎక్కువ ఇంక మాట్లాడను. ఇప్పుడు టమాటో పన్నీర్ బుర్జీ అండి. టమాటో పన్నీర్ బుర్జీ అంటే చాలా ఈజీయేనండి. చాలామంది ఎగ్ బుర్జీ చేసుకుంటారు. ఇంచుమించు అదే టైప్‌లో చేసుకోవచ్చు. ఎగ్ బదులు అందులో పన్నీర్ వచ్చేస్తుంది. టమాటోలు కొంచెం ఎక్కువ ఉండాలి. కొంచెం ఆ పుల్లదనం ఉండాలి కాబట్టి పన్నీర్‌ని బట్టి మీరు తీసుకోవాలి. నాది అక్కడ విరిగిపోయిన పాలండి. నేను పన్నీర్ క్యూబ్స్ కాదు. సో పాలు విరిగిపోయి హాఫ్ లీటర్ పాలు విరిగిపోయిన పన్నీర్ అంటే ఒక కప్పుడు వస్తుందండి. సో ఆ కప్పుడు పన్నీర్‌కి నేను పెద్ద పెద్ద టమాటోలు 3, 4 తీసుకున్నానండి. చాలా చిన్నగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు 8 9 ఎందుకంటే కారంగా ఉంటే స్పైసీగా ఉంటేనే బావుంటుంది కూర. 8 9 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. చిన్నవైనా చేసుకోవచ్చు, లేదా చీల్చైనా చేసుకోవచ్చు, లేదా హాఫ్‌కి కట్ చేసైనా చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు కూడాను. మీరు 3, 4 టమాటోలు తీసుకున్నారు కాబట్టి పెద్ద పెద్దవి. ఉల్లిపాయ ఒక పెద్దదైనా తీసుకోండి, లేదా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలైనా తీసుకోండి. ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉంటే బావుంటుంది కూరలోకి. 2 కాకపోతే 3 అయినా తీసుకోండి. నో ప్రాబ్లమ్. కూర కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది. అంతే తప్ప టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది తప్ప ఉల్లిపాయలు ఎక్కువ వేసినంత మాత్రాన ప్రాబ్లమ్ ఏం లేదు. అలాగే కరివేపాకు, ఓ గుప్పెడు కరివేపాకు, ఓ గుప్పెడు కొత్తిమీర, ఉంటే కొంచెం పుదీనా, లేదు అంటే ఆప్షనల్. మా దగ్గర లేదు అంటే పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదండి. ఉన్న దాంట్లో ఈ కొత్తిమీర, కరివేపాకు వేసేయచ్చు. ఒకవేళ ఉంటే గనక అదొక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. వేయకపోతే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మొత్తానికి ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. పన్నీర్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. బాండీ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించాలి, బాండీ పెట్టుకోవాలి, తగినంత నూనె వేయాలి. ఎక్కువ పప్పులు గిప్పులు ఏమీ వేయకూడదండి ఇందులో. వేస్తే 2 లవంగం,
రెండే 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక్కటే ఒక ఇలాచి, జీరా వేసి బాగా వేయించేశాక పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాక ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాక ఉల్లిపాయలు కొంచెం వేగాలని మీరేం చేయాలంటే ఒక హాఫ్ స్పూన్ గానీ, హాఫ్ స్పూన్ చిన్న హాఫ్ స్పూన్ అదే చిన్న స్పూన్ ఉంటుంది కదా! దాంతో ఒక ఫుల్ స్పూన్ అయినా వేయొచ్చు. హాఫ్ స్పూన్ అయినా పంచదార వేయొచ్చు. సో దట్ ఆ ఉల్లిపాయల కలర్ మారుతుంది. ప్లస్ ఆ కూరకి టేస్ట్ వస్తుందండి. పంచదార వేయొచ్చు. పంచదార వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు వేసి అదే మనం వేగడానికి కొంచెం ఉప్పు వేస్తాం కదా! హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి మీరు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలన్నీ ట్రాన్స్పరెంట్ అయిపోతాయి. ఫుల్ ఆహ్, వేగిపోతాయి. మంచిగా వేగాలి. అలా అని పచ్చి పచ్చిగా ఉండకూడదు. సో, ఈ ఇవన్నీ మసాలా వేసేసాక, జీరా వేసేసాక, పచ్చిమిరపకాయలు వేసాక, ఉల్లిపాయలు వేసేసాక, ఉల్లిపాయలు కూడా వేగిపోయాక కరివేపాకు వేయాలి. అవి కూడా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఒక 2 నిమిషాలు ఉండాలి. అది అయిపోయాక 2 నిమిషాల్లో ఆ పచ్చిమిరపకాయలకి, ఆ ఉల్లిపాయలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాని తర్వాత ఈ టమాటో ముక్కలు ఏవైతే మనం తరిగి పెట్టుకున్నామో ఆ టమాటో ముక్కలు అందులో వేసేయాలండి. వేసేసి కొంచెం నీరు జల్లామా లేదా అన్నట్టు కొంచెం నీరు జల్లాలి. మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఆ టమాటోలో ఉన్న నీరంతా వదులుతుంది. వదిలేసరికి చాలా గ్రేవీ కూర అయిపోతుంది. టమాటో అలా 2, 3 సార్లు మూత పెట్టి తీస్తూ ఉండండి. సో దట్ ఆ టమాటో అంతా బాగా మెత్తగా అయిపోవాలి. అంటే ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయేటట్టు అయిపోవాలి. ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా ఆ టమాటోలో మగ్గిపోవాలి. అప్పుడే దాని టేస్ట్. అదంతా అయిపోయాక ఇంకా అన్నీ మగ్గిపోయాయని తెలిసాక మీ దగ్గరుంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయండి. లేదా అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. సో, నేనైతే వేశాను జీలకర్ర పొడి, ధనియాల పొడి. అందులోనే కొంచెం మిరియాలు కలపాలి. కొంచెం ఎక్కువ కాదు. కలిపేసి ఆ పొడి వేయాలి. ఆ పొడి వేశాక కొంచెం మెంతి పొడి ఉంటే వేయండి. లేదా కసూరి మేతి వేయొచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేయండి. అది కూడా వేసేసాక మళ్ళీ కదపండి. మళ్ళీ కదిపాక అప్పుడు ఈ పన్నీర్ ఏదైతే మీ దగ్గరుందో ఆ పన్నీర్ వేసేయండి. ఆ పన్నీర్ వేసేసాక ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కదిపేసేసి ఒక్కసారి 2 నిమిషాలు, 3 నిమిషాలు మూత పెట్టండి. ఆ టమాటోస్‌లో, ఉల్లిపాయస్‌లో, ఆ పచ్చిమిరపకాయల్లో ఈ పన్నీర్ బాగా మగ్గిపోతుంది. అప్పుడు తగినంత మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ ఎండు కారం వేసుకోండి. మీరు ఏ కారం వాడతారో ఆ కారం మీరు వేసుకోండి ఎండు కారం. ఉప్పు తగినంత వేసుకోండి. మీకెంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టాక మంచి గ్రేవీ కూర అయిపోతుంది. అంతా పన్నీర్ అంతా కూరలో కలిసిపోతుంది. అప్పుడు మీరు లాస్ట్‌లో గరం మసాలా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒకసారి కదిపేయండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిపేశాక ఒక్క 2 నిమిషాలు ఉన్నాక మీరు ఆహ్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేయండి. అంతేనండి. పన్నీర్ బుర్జీ, టమాటో పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. సో, ఒకటయిపోయిందండి. ఇంకోటి టమాటో మెంతికూర పచ్చడి. టమాటో మెంతికూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. అది కూడా నేను మీకు చెప్పేస్తాను. ఎక్కువ టైం వేస్ట్ చేయను. టమాటోలు అన్ని మీరు ఎక్కువ తీసుకోవాలి. మాక్సిమం నేను ఎక్కువ పచ్చడే చేశానండి. సో, మనం ఒక పావు కిలో గురించి మాట్లాడుకుందాం. మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటది టమాటోలు. నేను ఫస్ట్ 6 టమాటోల గురించి మాట్లాడేస్తాను. పెద్ద పెద్ద 6 టమాటోలు చక్కగా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఓ 10, 12 పచ్చిమిరపకాయలు పడతాయండి. ఇంకొంచెం కూడా పట్టొచ్చు. 15 పచ్చిమిరపకాయలు పడతాయి. అలాగే ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకోండి. 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. అయిపోయిందా? ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయలని కొన్ని పచ్చిమిరపకాయలు 15 ఎన్నో తీసుకోమన్నాను కదా! అందులో 6, 7 పచ్చిమిరపకాయలని జీలకర్రతో పాటు వేయించేసేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు బాండీలో నూనె వేసి, అందులో జీలకర్ర వేసి, అందులో కొంచెం ఈ స్పిల్ చేయండి. ఇంగువని స్పిల్ చేసేసి, అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేగిపోయాక తెలిసిపోతుంది కదండీ! పచ్చిమిరపకాయలు వేగిపోయినట్టు వైట్‌గా అయిపోతూ ఉంటాయి. కలర్ మారుతూ ఉంటుంది. అప్పుడు తీసేసేయండి వేగాక. అప్పుడు మీరు బాండీలో కొంచెం నూనె వేసేసి, అందులో జీలకర్ర వేసేసి, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి, కొంచెం వెల్లుల్లిపాయలు వేసాక అప్పుడు ఈ టమాటో ముక్కలు వేయండి. ఈ టమాటో ముక్కలు వేసేసి బాగా కదపండి.
కొంచెం చింతపండు ఇంత చిన్న చిన్న నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ ఉంటుంది చూసారా, అంత నిమ్మకాయ అంత చింతపండు వేయండి. వేసేసాక కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసేయండి. పసుపు వేసేసి మూత పెట్టేసి అందులోనే సారీ అండి, మెసేజ్ వచ్చింది. అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి. జీలకర్ర వేశాక, వెల్లుల్లిపాయలు వేశాక, పచ్చిమిరపకాయలు పక్కకు పెట్టుకున్నాం కదా, పక్కగా కొన్ని వేసాం, కొన్ని వేయలేదు. కొన్ని వేసేసినవి ఎలాగో వేయించేసాం, మిగతావి వేయించినవి ఇందులో వేసేసి ఇప్పుడు ఈ బాండీలో వేసేసి వేయించేశాక అప్పుడు టమాటోలు వేసేసి రోంత చింతపండు వేసేసి కొంచెం పసుపు వేసేసి మూత పెట్టండి. ఆ టమాటోలన్నీ ఆరేడు టమాటోలు కదండి పెద్ద పెద్దవి, ఆరేడు టమాటోలు నీరు బాగా వదిలేస్తుంది. బాగా బాగా అది మ్యాష్ అయిపోయేటట్టు చూడండి. టమాటో చాలా మగ్గిపోవాలి. మగ్గిపోయాక అప్పుడు మీరు మెంతికూర తీసుకోండి. మెంతికూర తీసుకుని ఇంకా టమాటో అంతా అయిపోతుంది, ఇంకో 2-3 నిమిషాల్లో అయిపోతుంది అన్నప్పుడు ఈ మెంతికూరని కూడా ఈ టమాటో దాంట్లో కలిపేసేయండి. కలిపేసేసి అలా 2-3 నిమిషాలు ఉంచండి. మళ్ళీ కదపండి. మళ్ళీ 2-3 నిమిషాలు ఉంచండి. అప్పుడు తగినంత ఉప్పు వేయండి. మీకు ఎంత రుచి కావాలో ఆ రుచికి తగినంత ఉప్పు వేయండి. అలాగే ఎండు కారం వేయండి. ఎండు కారం ఒక 1 స్పూన్ వేస్తే చాలు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం. పచ్చిమిరపకాయలు ఇంకొంచెం కావాలి, స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చండి. ఎందుకంటే టమాటో పచ్చడికి కొన్ని కొన్ని రోటి పచ్చళ్ళకి మనం అనుకుంటాం కానీ ఎక్కువ కారం వచ్చేస్తుందని. కానీ కానీ అలా కాదండి. కొన్ని పచ్చళ్ళకి బాగా పడుతుంది. సో మీరు చూసుకుని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు ఎన్ని వాడుకోవాలో దాన్ని మీరు మళ్ళీ కావాలంటే ఒకవేళ సరిపోలేదనుకోండి ఇంకొకసారి వేయించేస్తారు. పచ్చిమిరపకాయలని వేయించేసేసి గ్రైండ్ చేసేసి కూడా మనం కలిపేసుకోవచ్చు. ఒకవేళ స్పైసీనెస్ తగ్గితే అయ్యో ఎలాగా పచ్చడంతా తయారైపోయింది, ఎలాగ ఇప్పుడు మనం చేయలేమా అని అనుకోక్కర్లేదండి. ఇంకొకసారి బాండీ పెట్టుకుంటాం, కొంచెం నూనె వేస్తాం, అందులో పచ్చిమిరపకాయలు మనకు కావాల్సినంత పచ్చిమిరపకాయలు వేస్తాం, ఒక్క వెల్లుల్లిపాయ వేస్తాం, ఒక్క వెల్లుల్లిపాయ వేసేసి వేయించేస్తాం. అయిపోయిందండి. దాన్ని గ్రైండ్ చేసేస్తాం, మళ్ళీ ఇందులో కలిపేస్తాం. అలా కూడా చేయొచ్చు ఒకవేళ స్పైసీనెస్ తగ్గితే. అదే సో ఇప్పుడు టమాటోలన్నీ మగ్గిపోతాయండి. దేంతో? మెంతికూరతో మగ్గిపోతుంది. మెంతికూర బాగా కడిగి పెట్టుకున్న మెంతికూర, ఫ్రెష్గా ఉన్న మెంతికూరని ఆ టమాటోస్ దాంట్లో కలిపేయాలండి. కలిపేసి 2-3 సార్లు అలా మూత తీసి పెట్టాక బాగా మగ్గిపోతుంది పచ్చడి. మగ్గిపోయాక మీరు పక్కకి పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. చల్లారాక గ్రైండర్ తీసుకోండి. గ్రైండర్లో మీరు వేయించి పెట్టుకున్న ఈ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఆవాలు మెంతులు నేను చెప్పలేదనుకుంటాను. సారీ, నేను ఇంకా దీనిలోకి రానేలేదు. మీరు పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకోమన్నాను కదండీ! ఇప్పుడు పోపు తీసుకోండి. పోపులో మీరు బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేయించి పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవి బాగా అంటే ఎర్రగా వేయించుకోండి దోరగా. అంతేగాని చేసుకోకండి. అవి వేయించి పెట్టేసుకోండి. తగినంత మీకు చట్నీకి ఎంత కావాలో అంత తీసుకోండి చక్కగా. ఇంగు వేయాలండి. ఎప్పుడు వేసినా సరే మీరు పచ్చళ్ళల్లో ఇంగు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసి బాగా మెంతులు కూడా అని చెప్పాను. అవన్నీ వేసేసి మీరు పక్కన పెట్టుకోండి. చల్లారాక ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఉన్నది మీరు గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసేసాక అప్పుడు కొన్ని ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నారు చూసారా, గ్రైండ్ ఇది ఈ పచ్చడి మ్యాక్సిమం రోటి పచ్చడిలో చేస్తేనే చాలా బాగా వస్తుందండి. ఇది ఎప్పుడు కచ్చాబిచ్చా చేయాలి. పచ్చడిని ఎప్పుడు కచ్చాబిచ్చా ఉండాలి కానీ పేస్ట్ అయిపోకూడదండి. సో నా దగ్గర రోటి రోల్ ఏమీ లేదు. సో బట్ నేను ఏం చేశానంటే మిక్సీలోనే ఆన్ అండ్ ఆఫ్ సెకండ్కి చేయాలండి. ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంచేయకుండా సెకండ్కి చేసామనుకోండి మనకి కచ్చాబిచ్చా అయిన పచ్చడి వచ్చేస్తుంది. సో మీరు ఫస్ట్ ఈ పోపు అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఫుల్ ఎంతసేపు ఉంచుతారో అంతసేపు ఉంచేసుకున్నాక మనకి తెలిసిపోతుంది పోపు అంతా గ్రైండ్ అయిపోయినట్టు. అప్పుడు మీరు ఈ ఉల్లిపాయలు ఉంటాయి చూసారా, సగం ఉల్లిపాయలు పక్కన పెట్టుకోండి, సగం ఉల్లిపాయలు తీసుకోండి. నేను ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోమన్నాను పచ్చడికి కదా. సో 2 ఉల్లిపాయలు తీసుకున్నారు కదా, అందులో సగం తీసుకోండి, సగం పక్కన పెట్టుకోండి. ఆ సగము ఈ పోపులో వేసి జస్ట్ ఇట్లా సెకండ్ గ్రైండ్ చేయండి. అంటే అవి పూర్తిగా నలగకుండా అన్ని పీసెస్ చిన్ని చిన్ని పీసెస్ అయిపోవాలి.
అలా అయిపోయాక మీరు ఈ టమాటో మెంతికూరని వేసి అది కూడా ఒక్కటే ఒక సెకండ్ ఇట్లా ఒక్క సెకండ్ మిక్సీ చేయండి. ఒకటే సెకండ్ మిక్సీ చేయండి. మొత్తం అది కచ్చపిచ్చ అవుతుంది కానీ పేస్ట్ అయిపోకూడదు. ఇంకా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి అన్నప్పుడే సెకండ్ టైం మీరు మిక్సీ చేయాలి కానీ ఒకవేళ ఫస్ట్ టైంలోనే అది కచ్చాపిచ్చా అయిపోతే మాత్రం మీరు ఆపేసేయండి. తగినంత ఉప్పు, కారం మీరు వేసేసారు కాబట్టి మీరు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా మీరు అన్నీ వేసేసారు కాబట్టి ఇంక ఇప్పుడు అవసరం లేదు. మీరు ఆ పచ్చడిని తీసేసుకోవచ్చు. అంటే ఆ పోపుతో పాటే మీరు గ్రైండ్ చేసేయాలి. మీరు ఇంక మళ్ళీ పోపుని సపరేట్గా తీయకూడదు. ఏ పోపు అయితే మీరు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలని మీరు గ్రైండ్ చేశారో, ఉల్లిపాయలని గ్రైండ్ చేశారో అందులోనే ఈ టమాటో మెంతికూరని వేసేసి ఒక్క తిప్పి చాలా చిన్న తిప్పేసి ఆపేసేయడమేనండి. ఆపేసాక దాన్ని మళ్ళీ ఆ పచ్చడినంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు. అక్కర్లేని వాళ్ళు పెట్టక్కర్లేదు. నేనైతే ఎలాంటి తాలింపు పెట్టలేదండి. నేను ఎలాంటి పోపు వేయలేదు. జస్ట్ పైనుంచి కొంచెం నూనె వేశాను. ఇంగు కూడా నేను ఇందాక పోపులో వేయమని చెప్పాను. ఇంగు కూడా అస్సలు కంజ్యూసీ చేయొద్దండి. ఇంగు మంచిగా వేయండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ ఇవన్నీ నేను ఇందాకనే చెప్పాను. అప్పుడు మీకు పచ్చిమిరపకాయలు వేయమని చెప్పాను. దాని తర్వాత టమాటో, మెంతికూర వేయమని చెప్పాను. సో ఇలాగా చేసి పెట్టేసుకున్నాక ఆ పచ్చడంతా ఒక బాక్స్లోకి తీసేసుకోండి. బాక్స్లోకి తీసేసుకున్నాక తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మీరు పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా కలిపేసేయండి. అయిపోయిందండి మీ రోటి పచ్చడి. అది ఎలాంటి ఇప్పుడు పావుస్ తెచ్చుకుంటాం కదా, బ్రెడ్స్ తెచ్చుకుంటాము. అవన్నీ మనకి అలాంటప్పుడు మనకి ఎలాంటి కూర ఉండదు. మధ్యలో పెట్టుకోవడానికి ఎలాంటి సాస్లు మనం ఏం పెట్టుకోలేము, మన దగ్గర ఏమీ లేవు అన్నప్పుడు ఇలాంటి చట్నీ చేసేసుకుంటే మాత్రం చాలా బ్రెడ్‌లోకి చాలా బావుంటుంది. పావ్స్‌లోకి బావుంటుంది. చపాతీలోకి బావుంటుంది. దోసలోకి బావుంటుంది. ప్రతి టిఫిన్స్‌లోకి బావుంటుంది. అలా ఉప్మాలో నంచుకుంటే కూడా చాలా బావుంటుంది. అన్నంలో వేడి వేడి అన్నంలో కూడా చాలా బావుంటుంది. సో, మీరు ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అందులో మెంతికూర కలిపాము. ఆ మెంతికూర మూలాంచి మనకి చాలా డిఫరెంట్ ఫ్లేవరు, చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఎక్కువ మెంతికూర వేసుకోవాలి. మరి కొంచెం కొంచెం కాదండి. ఎక్కువ మెంతికూర వేసుకొని, ఎక్కువ టమాటోలు వేసుకొని చేసుకోవాలండి. అంతేనండి, మీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకోటేంటంటే ఇప్పుడు క్యాబేజ్, దొండకాయ ఫ్రై. ఇది కూడా చాలా ఈజీ అండి. క్యాబేజ్‌ని తరిగి పెట్టేసుకోవాలి సన్నగా. దొండకాయల్ని రౌండ్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. నేను పొడుగ్గా తరగలేదండి. సన్నగా తరిగి పెట్టాను. అంటే రౌండ్‌గా చేశాను. ఇంక దీనికి ఎలాంటి పోపులు వేయకూడదండి. దీంట్లో నేను ఎలాంటి పోపులు వేయలేదు. జస్ట్ బాండీ పెట్టాను. బాండీ పెట్టాక నూనె వేశాను. నూనె వేశాక కొంచెం జీలకర్ర వేశాను. అలాగే 5, 6 పచ్చిమిరపకాయలు తరిగి వేశాను. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశాను. ఆ 2 వేగిపోయాక కొంచెం కరివేపాకు వేశాను. అది కూడా అయిపోయాక ఈ దొండకాయలు వేశాను. అవి కొంచెం మగ్గిపోయాక, అంటే మనకి తెలిసిపోతుంది దొండకాయలు మగ్గాయని తెలిసిపోతుంది. పచ్చిమిరపకాయలు, దొండకాయలు, ఈ కరివేపాకు, ఈ పోపు బాగా వేగిపోయాక క్యాబేజ్ వేస్తాము. క్యాబేజ్ వేసేసి మూత పెట్టేస్తాము. మూత పెట్టాక దాని మీద కొంచెం నీరు పోసి పెట్టండి. ఎందుకంటే అడుగంటకుండాను. నీరు పోసి పెట్టండి. 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి చూడండి. మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలపండి. ఇంకోసారి మళ్ళీ మగ్గనివ్వండి. అప్పుడు దొండకాయ ముక్కలును క్యాబేజ్ మగ్గిపోతుంది. అప్పుడు మీరు కరివేపాకు ఇందాక వేయకపోతే ఇప్పుడు వేసేసేయండి. మీకు ఎంత కరివేపాకు వేయాలనుకుంటున్నారో అంత కరివేపాకు వేసేసుకోండి. వేసేసుకొని పసుపు వేయండి. పసుపు వేసి బాగా కలపండి. కలిపేశాక అప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఎండుకారం వేసుకోండి. బాగా కలపండి. ఒక హాఫ్ స్పూన్ కాదండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఒక 2 స్పూన్స్ ఒక 2 స్పూన్స్ ఎండుకారం పడుతుంది. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. పసుపు వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కరివేపాకు ఇందాక వేసుకోమని చెప్పాను. అంతా బాగా వేగిపోయింది, కూరంతా అయిపోయింది అన్నాక అప్పుడు మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. ఏం లేదు, మీరు పోపు వేసుకోవడం, అందులో ఎలాంటి పప్పులు వెయ్యకండి. జస్ట్ జీలకర్రను, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసి, కరివేపాకు వేసేసి, అప్పుడు ఈ దొండకాయలు వేసేసి
దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసినప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అన్నవాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా 2 రకాలుగా కూడా మీరు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. కొత్తిమీర బాగా వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి. అంతేనండి, మీ దొండకాయ ఫ్రై బాగా ఎలా వేగించాలో మీకు తెలుసు కాబట్టి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీ, చాలా ఈజీ అయిన కూరండి. తొందరగా చేసుకోవచ్చు. మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా మంచిగా మగ్గాలి, చాలా బాగా వేగాలి. అంతేనండి. తర్వాత నేను మీకు చెప్పాలి, కొబ్బరి కూర అని చెప్పా, అదే క్యాబేజ్ దొండకాయ కూర అని చెప్పాను కదా. మీరు కొబ్బరికాయ కూడా, కొబ్బరి లాస్ట్లో ఎలాగో మనం లాస్ట్లోనే వేస్తామండి కొబ్బరి. సో మీరు కొబ్బరి తురిమి పెట్టుకోండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోతుంది, ఎంత వేసినా మనకి కనబడదు. సో మీరు ఏం చేస్తారంటే తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ క్యాబేజ్ అంతా వేసేసారో, కూర అంతా అయిపోయిందో, అప్పుడు ఈ కొబ్బరిని వేసేసేయండి. ఈ కొబ్బరిని వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. కలపండి. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఉంచండి, కలపండి. అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. అంతేనండి, మీ క్యాబేజ్ దొండకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీ కూర. ఎలాంటివి వేయక్కర్లేదు. లేదండి మాకు పప్పులు కావాలి అన్న వాళ్ళు కావాలంటే మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఎందుకంటే ఈ మధ్య పళ్ళ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి. అవి ఇరుక్కుపోవడం ఇవన్నీ అయిపోతున్నాయి. సో మ్యాక్సిమం తగ్గించేయమంటున్నారు పోపులు ఇంట్లో వాళ్ళు. సో ఎక్కువ వేయలేదండి నేను. ఎక్కువ ఏంటి అసలు వేయలేదు. వేయలేదు నేను. జస్ట్ వేసానా లేదా అన్నట్టు ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, కరివేపాకు వేసాను. మంచిగా ఉల్లిపాయలు మాత్రం బాగా వేయాలి, వేగాలి. ఆ తర్వాత దొండకాయలు వేసాను, అవి కూడా వేగాలి. రౌండ్గా కట్ చేసిన దొండకాయలు వేసాను, అది కూడా వేగిపోయాక క్యాబేజ్ వేసాను. క్యాబేజ్ కూడా వేగిపోయాక కరివేపాకు వేసాను. కరివేపాకు, ఉప్పు, కారం అన్నీ వేసాను. వేసేసాక అప్పుడు ఈ కొబ్బరి వేసేయాలండి. ఈ కొబ్బరి వేసేసాక అప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్టీ అయిన కూర మీకు రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత మీకు ఏంటండి, టేస్టీ తోటకూర మీల్ మేకర్. తోటకూర అందరూ పాలకూర మీల్ మేకర్ చేస్తారండి. నేను ఆ రోజు తోటకూర మీల్ మేకర్ చేశాను. తోటకూర బాగా కడిగేసి తరిగి పెట్టేసుకోవడమేనండి. మా మా తోటకూర చాలా మట్టిగా ఉంటుంది. చాలా జాగ్రత్త అండి. సో తోటకూర తరిగి పెట్టేసుకోండి. బాగా కడిగేసి సన్నగా తరిగి పెట్టేసుకోండి. మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో పెట్టండి. ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలు ఉంటే మీల్ మేకర్ మగ్గిపోతాయండి. కొంచెం ఉప్పేసి వేడి నీళ్ళల్లో పెట్టండి. అవి బాగా స్పాంజీగా అయిపోతాయి. వాటిల్ని మీరు అంటే యాక్చువల్లీ కొంతమంది గ్రాన్యూల్స్ వేసుకుంటారండి. మరి నా దగ్గర సోయా గ్రాన్యూల్స్ లేవు, మీల్ మేకర్ గ్రాన్యూల్స్ లేవు. సో నేను దీన్నే ఈ మీల్ మేకర్ని బాగా స్పాంజీగా అయిపోయిన వేడి నీళ్ళల్లో తీసిన స్పాంజీగా అయిపోయిన మీల్ మేకర్ని మిక్సీలో వేసి ఒక్కటే తిప్పాలండి. మరీ పూర్తిగా తిప్పేయకూడదు, పేస్ట్ అయిపోతుంది. సెకండ్ తిప్పానా లేదా అప్పుడు సెకండ్ తిప్పేసరికి కరెక్ట్గా గ్రాన్యూల్స్ లాగే వచ్చేస్తుందండి. చాలా చిన్న తిప్పేసరికి మీకు గ్రాన్యూల్స్ అయిపోతుందండి. అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు బాండీ పెట్టుకోండి. బాండీలో నూనె వేయండి. నూనె వేశాక మీరు ఈ పోపు వేయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత నేను పోపు వేయలేదండి. వేసుకునే వాళ్ళు మినపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు స్కిప్ చేసేయండి, మినపప్పు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసాక ఉల్లిపాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగినంత అండి, మీ రుచికి తగినంత, మీ కారానికి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇన్నని నేను చెప్పలేను, మీ ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పాను అనుకోండి, పాపం మీ కారం ఎక్కువైపోతుంది. సో మ్యాక్సిమం కూర అనేది చప్పగా ఉండకుండా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కూర కూడా. సో ఎప్పుడైనా ఏ కూరకైనా సరే ఆరు దాటాకని 6 పచ్చిమిరపకాయలు దాటాగా వేస్తేనే ఏదైనా బాగుంటుంది. ఏ కూరైనా సరే ఎంత తక్కువలో తక్కువ కారం తిందాం అనుకున్నా మనం 6 పచ్చిమిరపకాయలైనా కంపల్సరీ ఉండాలండి. సో దాన్ని బట్టి మీరు ప్రతి కూర చేసేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు చెప్పేశాను. సో మీరు అలాగా పచ్చిమిరపకాయలు వేసేసి, ఉల్లిపాయలు వేసేసి బాగా వేయించేసేయండి. అవి మగ్గిపోతాయి. మగ్గిపోయాక మీరు ఈ కొంచెం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయని మీరు గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న సైజు అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇందాక పచ్చిమిరపకాయలు పోపులో వేశారు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు 5 ఇందులో వేస్తారు.
అల్లం పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ పేస్ట్‌లో అదే గ్రైండ్ చేసే దాంట్లో పచ్చివే ఏం వేయించక్కర్లేదు. అన్నీ పచ్చివే గ్రైండ్ చేసేస్తారు. సో, ఉల్లిపాయలు వేగిపోయాక మీరు ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్‌ని ఆ ఉల్లిపాయల్లో వేసేసి బాగా కలిపేయండి. సో దట్ ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఈ ఉల్లిపాయల్లోకి వెళ్ళిపోతుంది. చాలా చాలా టేస్టీ ఉంటుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కూర. దాని తర్వాత కరివేపాకు వేయండి. బాగా వేగిపోవాలి. ఎక్కడ పచ్చివాసన ఉండకూడదు. అంటే మీకు తెలుసు కదా! ఒక 5-6 మినిట్స్ దానికోసం మీరు స్పెండ్ చేయాల్సిందే. సిమ్‌లో పెట్టండి. హైలో పెట్టుకోకండి. మాడిపోతుంది. కరివేపాకు వేసేయండి. అప్పుడు మీరు ఈ తోటకూర వేసేయండి. ఈ తోటకూర వేసేసి కలపండి. కలిపేసాక మూత పెట్టండి. తోటకూరంతా నీరు వదిలేస్తుంది. చాలా మగ్గిపోతుందనమాట. అప్పుడు మీరు ఈ మీల్ మేకర్ కూడా ఏదైతే చిన్న చిన్న గ్రాన్యూల్స్‌గా మీరు చేసి పెట్టుకున్నారో, ఆ మీల్ మేకర్‌ని కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేయండి. మళ్ళీ తీయండి. మళ్ళీ 2 నిమిషాలు కలపండి. మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ 2 నిమిషాలు కలపండి. అప్పుడు కూరంతా దగ్గరికొచ్చేస్తుందండి. దగ్గరికొచ్చేసాక మీ దగ్గరున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయండి. కొంచెం వేసానా లేదా అన్నట్టు కొంచెం గరం మసాలా వేయండి. బాగా కలపండి. కా క ఇందాక మీరు మీల్ మేకర్ వేసినప్పుడే కొంచెం పసుపు కూడా వేసేసేయండి. పసుపు వేసేస్తే కొంచెం కలర్ వస్తుంది. లేదా అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు కూడా మీరు పసుపు వేయొచ్చు. కరివేపాకు వేసేసాక తోటకూర వేసాక తోటకూర మగ్గిపోయాక అప్పుడు ఈ గ్రాన్యూల్స్ వేయండి. ఈ గ్రాన్యూల్స్ బాగా మగ్గిపోయింది తోటకూరలో కలిసిపోయి అంతా అయిపోయాక అప్పుడు మీరు ఈ జీలకర్ర, ధనియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసేయండి. వేసేసి బాగా కలిపేసేయండి. దగ్గర పడిపోవాలి. మీకు తగినంత కొంచెం ఎండు కారం కూడా వేసుకోవచ్చు. మీ మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం హాఫ్ స్పూన్ వేసేయడమే, కలిపేయడమే. వెంటనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత కొత్తిమీర వేసుకోండి. కలిపేయండి. కొత్తిమీర మాత్రం వెయ్యాలి కంపల్సరీ. కరివేపాకు కంపల్సరీ. ఇవన్నీ వేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ మాత్రం సరిగ్గా చేసుకోండి. బాగా చేసుకోండి. గ్రాన్యూల్స్ ఎక్కువ ఎక్కువ తిప్పేయకండి. పేస్ట్ అయిపోతుంది. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను చేసినట్టు రావాలి కాబట్టి. అంతే తప్ప నేను డ్రాగ్ చేద్దామని కాదండి. అదొక్కటి చెప్తున్నాను. ఓకే. మీకు ఇవన్నీ చెప్పేసాను. ఇవాల్టితో 4 రెసిపీస్ మీకొచ్చేసాయండి. సో, ఈ కాంబో రెసిపీస్‌లో మీకు 4 రెసిపీస్ చెప్పేసాను. ఇదివరకు నేను ఒకటే రెసిపీ చెప్పేదాన్ని. అలాంటిది మీకు 4 రెసిపీస్ ఒకే 10 నిమిషాల్లో, 12 నిమిషాల్లో మీకు నేను అన్నీ చెప్పేసాను. మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కామెంట్స్ పెట్టండి వచ్చాయని. నేను చెప్పినట్టే చేసుకోండి. అంతా బావుంటుంది. అంతా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు. పెద్దవాళ్ళు ఇష్టపడతారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నా పాటలు వినండి. ఇంకా మంచి మంచి పాటలొస్తాయి. మీరందరూ వినండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరిన్ని ముచ్చట్లున్నాయి. మళ్ళీ కలుస్తానండి. మరిన్ని కాంబో రెసిపీస్ మీకు తీసుకొస్తాను. ఇక నుంచి అన్నీ కాంబో రెసిపీస్‌లో ఉంటాయి లేదా షార్ట్స్‌లో ఉంటాయి. ఓకేనా అండి? బాయ్ అండి.